కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీలో కర్నూలు నగర అధ్యక్షుడిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన అహ్మద్ అలీ ఖాన్ స్థానిక ప్రజల గౌరవం పొందిన హిందూ మైనారిటీల ఎస్సీ ఎస్టీల వర్గాల మధ్య సోదర భావాన్ని నిలిపే నాయకుడిగా పేరొందిన ఒక నాయకుడు. అయితే ఇటీవల జరిగిన ఒక సామాజిక రాజకీయ కార్యక్రమంలో ఆయన ఎదుర్కొన్న సంఘటన కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాదని, ఇదొక వర్గానికి అవమానమని కర్నూలు మైనారిటీలు మరియు కర్నూలు ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ దృక్పథంలో మైనారిటీ నాయకునికి చిన్న చూపుతో పాటు ఆయనకు అవమానం కూడా అని భావిస్తున్నారు. అహ్మద్ అలీ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం కింద నిరోధించడానికి మాత్రమే అని పార్టీ ఆదేశాల మేరకే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదో ఒక కులానికో కానీ ఒక మతానికో సంబంధించిన కార్యక్రమం కాదు. మెడికల్ కాలేజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఎస్సీ సెల్ విభాగము చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం నిర్వహించబడింది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు కార్యక్రమం మధ్యలోనే తెలుసో మరియు తెలియకో బహిరంగంగానే అహ్మద్ అలీ ఖాన్ను మా కార్యక్రమంలో మీ ప్రమేయం ఏంటి అని, మీరు మా కార్యక్రమంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో కొంతమంది ఎస్సీ నాయకులు కూడా ప్రశ్నించిన వారికి సముజాయించారు. అలాగే అహ్మద్ అలీ ఖాన్ని కూడా సముజాయించారు. కానీ ఈ దృశ్యాలు సోషల్ మీడియా ప్రధాన మీడియాలో ప్రసారమై కర్నూలు ప్రజల ఒక గాఢమైన కలకం రేకెత్తించాయి. ముఖ్యంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఈ చేదు అనుభవం. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆయన పాల్గొన్న ఫోటో అయితే ఒక ప్రధాన పత్రికలో ప్రచురించబడింది, కానీ ఆయన పేరు మాత్రం ఎక్కడ కనిపించలేదు అని కూడా కొంతమంది ముస్లింలలో తీవ్ర బాధ అసహనాన్ని కలిగించాయి. అయితే అహ్మద్ అలీ ఖాన్ ఇట్టి ఈ కార్యక్రమంలో ప్రశ్నించిన ఎస్సీ నాయకులపై ఎలాంటి ప్రతికూల స్పందన చూపించకుండా మౌనం పాటిస్తూ అక్కడ ఉన్న దళిత నాయకులను నమస్కరిస్తూ నిశ్శబ్దంగా అక్కడి వేదిక నుండి వెళ్ళిపోవడం అహ్మద్ అలీ ఖాన్ వర్గీయులకు మరియు ప్రజలకు ఆత్మగౌరవం, ధైర్యం, చిత్తశుద్ధి అనే సందేశాన్ని ఇచ్చింది. ఈ విధంగా ఆయన ప్రవర్తన కర్నూలు ముస్లింలతో పాటు ప్రజల్లో తన పట్ల సానుభూతి, విశ్వాసం, గౌరవం పెంచాయి. కర్నూలులో ముస్లిం మరియు దళిత సోదరుల వర్గాల మధ్య సోదర భావం ఇప్పటిది కాదు, ఇది పాతకాలం నుండే ఉంది. ముస్లింలు క్రైస్తవుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, చర్చిల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎస్సీ మరియు దళిత సోదరులు మరియు ఇతర నాయకులు మసీదు, దర్గాల కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయంగా ఆనాటి నుండే కొనసాగుతూ వస్తుంది. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ లేవు. కానీ నిన్నటి సంఘటన ఆ సంప్రదాయ సోదరత్వంపై నల్ల మేఘాల వలె కమ్ముకున్నాయి. దానితో పాటు విభిన్న భావనలు రేకెత్తించాయి. ఇది యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయ వర్గాలే ఎవరైనా సృష్టించారా అనే అనేకమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది పార్టీ అంతర్గత సమస్య కావచ్చు, కానీ ఇది పెద్ద వర్గానికి చెందిన విషయమని కూడా చెబుతున్నారు. ముస్లింల, ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య దూరం తెచ్చే ప్రయత్నం అనేది సరైనది కాదని వారు అంటున్నారు. రాజకీయాల్లో గ్రూపు రాజకీయం సహజమే, కానీ అది కాస్త వర్గానికో లేక ఒక కులానికో మాత్రం రాజకీయాలు చేస్తే దాని పరిణామం పార్టీకే లభిస్తుంది, కానీ నాయకులకు కాదు అని ప్రజలు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు తలపై ఉండి ప్రజలకు తమ పార్టీ వైపు కష్టపడేవారు ఎవరైనా సరే పార్టీకి ముఖ్యం. అలాంటిది అహ్మద్ అలీ ఖాన్ వైకాపా కర్నూలు నగర అధ్యక్షునికి జరిగిన అవమానం కేవలం ఆయనదే కాదు అని కర్నూలు ముస్లింలు, ముఖ్యంగా ఓటర్లు, యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
దీనిపై దృష్టి సారించి ఈ సంఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని, వాస్తవాలు బయటకు తేవాలని, మైనారిటీల గౌరవాన్ని నిలిపేలా చేయాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, ఇది కర్నూలు హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య పాతకాలం నుండి ఉన్న ఐక్యత భావాన్ని, సామూహిక గౌరవాన్ని, రాజకీయ బాధ్యతను ప్రతిబింబిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం నిలిచే పార్టీగా ప్రసిద్ధి చెందినప్పటికీ వారి సొంత పార్టీలోనే ఒక మైనారిటీ నాయకుడికి ఇలాంటి అవమానం చోటు చేసుకోవడంపై స్థానిక ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తున్న ఎన్నో ప్రశ్నలు చెలరేగుతున్నాయి.